బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై మొదటిసారి నోరు విప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అర్ధరాత్రి సోషల్ మీడియా ఎక్స్ లో వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఇది సామాన్య విషయం కాదు అంటూ ఉన్నారు మోదీ. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా దోషులని పట్టుకున్నాం, వాళ్ళని జైల్లో వేశాం, అలాగే ఈ విద్యార్థులకు సంబంధించి ఒక్క ఏడాది కూడా వేస్ట్ కాకూడదు అని చెప్పి ఉద్దేశంతోనే వెంటనే మేము ఎగ్జామ్ నిర్వహించాం. 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ని రాశారు. 19వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి, సంతోషంగా ఉన్నారు. అయితే ఇది సంతోషపడాల్సిన వార్త కాదు, ఎందుకంటే లీక్ అంశాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు ఆయన. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని ఏర్పాటు చేయాలని ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. దీని మీద అధికారులు కూడా దానికి తదనుగుణంగా నడుచుకున్నారు. అయితే దోషులకు కఠినమైన శిక్షలు పడేలా ఏర్పాటు చేస్తూ ఉంటూ చెప్పుకొస్తూనే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను రాత్రి చెప్పుకొచ్చారు, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. తోటి మంత్రులతో మాట్లాడి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని పార్లమెంట్లో తీసుకువెళ్ళి బిల్లు ప్రవేశపెడతా ఉంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం ఇది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి సున్నితమైన అంశం కాబట్టి దానికి తదనుగుణంగా నడుచుకుంటున్నామంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చిన సందర్భం. అకాడమిక్ ఇయర్ వేస్ట్ కావద్దని మళ్ళీ ఎగ్జామ్ పెట్టామంటూ చెప్పుకొచ్చారు మోదీ. ఇవాళ క్యాబినెట్ భేటీలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. విద్యార్థుల డిమాండ్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారా, లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా? మోదీ ఏం చేయబోతూ ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మోదీ వీడియోకి వెంటనే కౌంటర్ ఇచ్చారు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ట్వీట్, మిస్టర్ మోదీ, our students are demanding ధర్మేంద్ర ప్రధాన్స్ resignation. Don't insult their intelligence with this pathetic midnight video అని చెప్పుకొచ్చారు. మిస్టర్ మోదీ, విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుకుంటున్నారు. వాళ్ళ డోంట్ ఇన్సల్ట్ దేర్ ఇంటెలిజెన్స్ విత్ దిస్ pathetic midnight video. ఈ అర్ధరాత్రి ఆ pathetic వీడియోతో వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఇన్సల్ట్ చేయకండి అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోని సాక్ ప్రధాన్, సెకండ్, పనిష్ దోస్ హూ బీట్ స్టూడెంట్స్, థర్డ్, అపాలజైజ్. మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించండి. రెండోది, ఎవరైతే విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించండి. మూడోది, క్షమాపణలు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈరోజు కేబినెట్ భేటీలో ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూతో ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ ఎక్కడా ప్రస్తావన రాకపోవడం ఎలా చూడాలి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ దీన్ని ట్రాక్ చేస్తున్న మా ఏపీ ఇంప్యూటేటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతారు. బట్ బిఫోర్ దట్, ఇదే అంశానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर
संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का రైట్, అది భారత ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ వస్తోంది. ఈ రోజు కేబినెట్ భేటీ ఉంటుంది. కేబినెట్ భేటీలో తోటి సహచర మంత్రులతో మాట్లాడి దీనికి ఒక ఫైనల్ అంతిమ రూపం తీసుకొస్తాం, ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. ఈ రోజు కేబినెట్ భేటీలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొంటారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి మరి ప్రెషరైజ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి కీ డెసిషన్స్ ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది కేబినెట్ భేటీ తర్వాత? ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఫ్రమ్ ద డే వన్ ఈ అంశానికి సంబంధించి మీరు ట్రాక్ చేస్తున్నారు డీటెయిల్స్ని. ఈ రోజు కేబినెట్ భేటీలో ఎటువంటి కీలకమైన డిసిషన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి కీలకమైన నిర్ణయాలు కేబినెట్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి కేంద్ర కేబినెట్? బేసిక్ గా ఈరోజు నిన్న రాత్రి అర్ధరాత్రి ప్రధానమంత్రి మోడీ నీటికి సంబంధించిన వ్యవహారం మీద ఒక వీడియోను విడుదల చేసి ప్రయత్నం అయితే చేశారు. ఆయన ఆ వీడియోలో స్టూడెంట్స్ ని శాంతింప చేసే ప్రయత్నం చేసినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి క్యాబినెట్ జరగబోతుంది. కేంద్ర క్యాబినెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి అని ఆయన చెప్తూనే, అంటే ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ రాజీ పడబోము, ఇది సామాన్యమైన విషయం కాదు, దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టము అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండాలనే మేము మళ్ళీ నీట్ ఎగ్జామ్ ని పెట్టాం, ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా జరిగాయి అనేది ఆయన చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంటకి చాలా కీలకమైన నిర్ణయాలు ఈ రోజు జరుగుతుంది. కేబినెట్ లో దీనికి సంబంధించిన అంశాల మీద ఈ ఆందోళన గురించి కూడా మాట్లాడబోతుంది. అంటే ఈ రోజు కేబినెట్ లో కూడా ప్రధానమైన చర్చ దీని మీదనే జరగబోతుంది. ప్రధానంగా జరుగుతున్న బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు దాకా జరిగిన అంశాలు, ఎందుకు ఈ ప్రోడక్ట్ మీద ఇంత పెద్ద స్థాయిలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాలి, ఈ అంశాలు ఇవన్నిటి మీద కూడా జరిగే అవకాశం ఉంది అనేది మనకి చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఎవరైతే విద్యార్థులు ప్రొటెక్ట్ చేస్తున్నారో విద్యార్థుల డిమాండ్ ఇది కేవలం క్షమాపణలో ఒకటే కాదు. బేసిక్ గా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ప్రధాన డిమాండ్. రెండవది, ఏదైతే 20 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి తగిన నష్టపరిహారం చెల్లించాలి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి. తర్వాత మూడవది, పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ సంబంధించిన వ్యవహారం మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలి అనే అంశాలు. అయితే ఎప్పుడైతే అర్ధరాత్రి మోడీ ఈ ట్వీట్ ని పెట్టారో వెంటనే రాహుల్ గాంధీ కూడా దాని మీద రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. అర్ధరాత్రి పూట పెట్టి దానికి వీడియోలను పెట్టి భయపెట్టద్దు ప్రజల్ని, ముందు విద్యార్థులకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి, దాని డిమాండ్స్ ని మీరు క్లియర్ చేయాలి అని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో ఈ రియాక్ట్ లో ఇప్పుడు కేబినెట్ లో ఏ అంశాల మీద చర్చ జరగబోతుంది అనేది పక్కన పెడితే అసలు ముందు నీటికి సంబంధించిన అంశాల మీద ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పబోతున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఈ అంశాలన్నిటి కూడా దానికి సంబంధించిన డిమాండ్ అదే. అయితే మరోవైపు ఆసుపత్రుల నుంచి కూడా మంత్రులు వీళ్ళందరూ వెళ్ళి ఆయన చేత నిరాహార దీక్షను విరమింపజేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. కాబట్టి ఈ ఇష్యూ ఇప్పుడు ఎవరి వైపుకి వెళ్ళబోతుంది అంటే ఈ రోజు 1 గంట తర్వాత జరగబోయే పరిణామాలు కూడా చాలా కీలకం. 1 గంటలో కేబినెట్ లో విద్యార్థుల్ని శాంతింపజేసే ప్రకటన ఏదైనా వస్తే అది ఓకే, రాకపోతే ఏంటి ఫర్దర్ గా జరగబోతున్న అంశం
ఎంత దూరం వెళ్ళబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఓవరాల్ గా గడిచిన 21 రోజులుగా జరుగుతున్న ఈ హింస లేదు 20వ తారీఖు నుంచి జరుగుతున్న అటాక్ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో ఉన్న ఈ నిరసనలు ఇప్పుడు రాష్ట్రాల వైపు కూడా పాకేస్తాయి. నిన్న బాంబేలో కావచ్చు, పాట్నాలో కావచ్చు, లేకపోతే విజయవాడ లాంటి సిటీలో కావచ్చు, చాలా వరకు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేశారు. ఇటువంటి అంశాలు కొంత సీరియస్ గా డెసిషన్ తీసుకునే నేపథ్యంలో కేబినెట్ నుంచి ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్తారా, లేదు దాన్ని ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని మనం అది రాజీనామా చేస్తే మన పరువు పోయినట్టని అనుకుంటారా, లేకపోతే ఏంటి అనేది చూడాలి. బట్ ఏదైనా ఈ అంశాన్ని కొంత ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేబినెట్ లో చాలా కీలకమైన అంశంగానే మారబోతుంది. ఇది ప్రధాని చెప్పినట్టుగా ఆయన ఫర్దర్ గా ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు విపక్షాలు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా నిరసన తెలిపడానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో మరోసారి విపక్షాల నుంచి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, దాంతో వీళ్ళు కూడా శాంతింపజేసే ప్రయత్నం చేస్తారా? ప్రధాని అయితే రాహుల్ గాంధీ ఏదైతే ట్వీట్ చేశారో ఆయన క్లియర్ గా ఒక మాట చెప్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ముందు అది చూడు బాగా చెప్తున్న పరిస్థితి డిమాండ్ అది. తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లాఠీ తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీయాలి, అధికారులు ఎవరైతే విచక్షణారహితంగా వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అనేది. సో అటువంటి అంశాల మీద కొంత ఈ ప్రయత్నం అయితే జరగబోతుందా అనేది చూడాలి. కానీ కొంచెం ఈ రోజు కేబినెట్ తర్వాత కొన్ని కీలకమైన ప్రకటన ప్రధానంగా ఈ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఈ ఇష్యూలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఈరోజు క్యాబినెట్లో కీలకమైన డెసిషన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మోదీ చెప్పినట్టుగా క్యాబినెట్ భేటీలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన సెక్షువల్ విషయం కావచ్చు, ఆ డిస్కషన్స్ జరిగి ఆ అంశం మీద పూర్తిగా ఒక అంతిమ రూపం, ఒక ఫైనల్ షేప్ అంటూ ఉంటాం కదా, దాని మీద పూర్తిగా ఒక అంతిమ రూపం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు క్యాబినెట్ భేటీ అయ్యాక. బట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఈరోజు. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడం, ఆ తర్వాత నీట్ పేపర్ అంశం తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, అండ్ అదే నీట్ పేపర్ లీక్ ఘటనపై ప్రధాని మోదీ ది వెరీ ఫస్ట్ టైం అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం. అర్ధరాత్రి ఎక్స్లో వీడియో రిలీజ్ చేశారు ప్రధాని. ఇది సామాన్య విషయం కాదంటున్నారు ఆయన. దాంతోపాటు కొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. దీని వెనుక ఎవరైనా వదిలిపెట్టమంటూ ఉన్నారు మోదీ. అకాడమిక్ ఇయర్ వేస్ట్ కావద్దని మళ్ళీ ఎగ్జామ్ పెట్టామంటూ ఉన్నారు మోదీ. ఇవాళ కేబినెట్ భేటీలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామంటూ ఉన్నారు ఆయన. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. విద్యార్థుల డిమాండ్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారా, లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా? మోదీ ఏం చేయబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మోదీ వీడియోకి వెంటనే కౌంటర్ ఇచ్చారు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. మోదీ ముందు రాహుల్ 3 డిమాండ్లు కంటిన్యూ చేశారు. 1, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని చెప్పి అంటూ ఉన్నారు. 2వది, ఆ రోజు విద్యార్థులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఉన్నారు. ఇక 3వది, వెంటనే క్షమాపణ చెప్పాలని. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు? ఈరోజు కేబినెట్ భేటీలో ఎటువంటి డెసిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.